ఓం శాంతి. ఈరోజు సద్గురువారం, బాబాకు ప్రియమైన రోజు. అవ్యక్త మురళి ప్రతి వారం చదువుకుంటున్నాం కదా. రివైజ్ మురళి 29/71 29/1971। रूहानी स्नेही बनो, आत्मिका स्नेहीगा तारवंडी। व्यक्त से अव्यक्त होने में कितना समय लगता है? వ్యక్తం నుండి అవ్యక్తం కావడంలో ఎంత సమయం పడుతుంది? आप किसको अज्ञानी से ज्ञानी कितने समय में बना सकते हो? మీరు ఎవరినైనా అజ్ఞాని నుండి జ్ఞానిగా ఎంత సమయంలో తయారు చేయగలరు? అభి కి స్టేజ్ ప్రమాణ కితనే సమయ में बना सकते हो? ఇప్పుడు మీలో ఏ స్టేజ్ ఉంది? ఇప్పుడున్న స్థితి అనుసారం ఎంత సమయంలో ఎవరినైనా మీరు అజ్ఞాని నుండి జ్ఞానిగా తయారు చేయగలరు? బాబా పిల్లలుగా ఎంత సమయంలో తయారు చేయగలరు? अपने लिए क्या समझते, कितने समय में बना सकते हो? మీ స్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు? ఎంత సమయంలో మీరు తయారు చేయగలరు ఎవరినైనా? बनने वाले की बात दूसरी रही, लेकिन जो बनने वाला अच्छा हो उनको आप अपने पावर अनुसार कितने समय में बना सकते हो? తయారయ్యే వారి విషయం వేరు, అది వారు ఎంత తయారవుతారెంత తీసుకుంటారనేది వారి చేతిలో ఉంది. కానీ ఆ తయారయ్యేవారు మంచిగా తయారవ్వాలి. అంటే మీలో ఉన్న శక్తి అనుసారం వారిని అలా తయారవడంలో మంచిగా తయారయ్యేలా ఎంత సమయంలో మీరు తయారు చేయగలరు? మీ స్టేజ్ ఏంటి అడుగుతున్నారు బాబా. అవి अपनी స్పీడ్ కా మాలూమ్ తో హోతా హై నా. ఇలా చెక్ చేసుకుంటే ఇప్పుడు మీలో స్పీడ్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది కదా. समय प्रमाण अभी अज्ञानी को ज्ञानी बनाने में कुछ समय लगता है. ఇప్పుడు స్టేజ్ ఎలా ఉంది పిల్లల్ని అంటే సమయం అనుసారం అజ్ఞాని ఆత్మని జ్ఞానిగా తయారు చేయటంలో కొంత టైం పట్టేస్తుంది మీకు. वो भी इसलिए क्योंकि बनाने वाले अपने को अव्यक्त रूप बनाने में अभी तक बहुत समय ले रहे हैं. ఎందుకు టైం పట్టేస్తుంది అంటే మరి తయారవడానికి అజ్ఞాని నుండి జ్ఞానిగా తయారు చేసే మీలో అవ్యక్త రూపం తయారు చేసుకోవటంలో ఇప్పటి వరకు చాలా టైం తీసుకుంటున్నారు. మీరు తక్కువ టైంలో అవ్యక్త స్థితి తయారవ్వట్లేదు మీది. అందుకే మీరు ఎవరినైనా తయారు చేయాలనేటప్పుడు వాళ్ళకు కూడా ఎక్కువ టైం పడుతుంది. जैसे जैसे बनाने वाले स्वयं 1 सेकंड में व्यक्त से अव्यक्त रूप में स्थित होने के अभ्यासी बनते जाएंगे, वैसे ही बनने वालों को भी इतनी जल्दी बना सकेंगे. ఇంతెంత తయారు చేసే మీరు స్వయం 1 సెకండ్లో వ్యక్తం నుండి అవ్యక్త రూపంలో స్థితిలో ఈ అభ్యాసి అయిపోతారో అంత తయారయ్యేవారు కూడా అంతే తొందరగా తయారవ్వగలరు అని చెప్తున్నారు. మీరు 1 సెకండ్లో తయారు చేసుకోగలిగితే మీ స్థితి, మీరు అవ్యక్త స్థితి, మీరు ఎవరిని తయారు చేస్తున్నారో వారు కూడా అంతే త్వరగా తయారు కాగలరు. జ్ఞానిగా కానివ్వండి, ఏదైనా స్థితి. कोई देवता धर्म की आत्मा ना भी हो, लेकिन 1 सेकंड में किसको मुक्ति, किसको जीवन मुक्ति का वरदान देने के निमित्त बन जाएंगे. ఎదురుగా ఉండేవారు కొంతమంది దేవతా ధర్మ ఆత్మలు కాకపోవచ్చు, కానీ 1 సెకండ్లో ఎవరికైనా ముక్తి అయితే అందరికీ కావాల్సిందే కదా. అందరూ వెళ్తారు కదా ముక్తిలో. ఎవరికి ముక్తి ఇవ్వాలి, ఎవరికి జీవన్ముక్తి వరదానం ఇవ్వాలి అనే దానికి మీరు నిమిత్తం అయిపోతారు కదా. మీరే నిమిత్తం కదా.
सर्व आत्माओं को मुक्ति का वरदान आप ब्राह्मणों द्वारा ही प्राप्त होना है. సర్వాత్మలకు ముక్తి యొక్క వరదానం బ్రాహ్మణులైన మీ ద్వారానే లభించాల్సి ఉంది. ఏ వరదానం? ముక్తి యొక్క వరదానము. जैसे मशीनरी में कोई चीज़ डाली जाती है तो जो जिस तरफ जाने की चीज़ होती है वो उस रूप में और उसी तरफ ऑटोमेटिकली एक सेकंड में बनती जाती है और निकलती जाती है. ఎలాగైతే ఏదైనా మిషన్లో వస్తువు తయారు చేయటానికి వేసినప్పుడు ఎటువైపు వెళ్ళే వస్తువు ఆ రూపంలో అటువైపు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మిషన్ ద్వారా ఒక సెకండ్లో తయారైపోతూ ఉంటుంది, మరి బయటకు వచ్చేస్తూ ఉంటుంది తయారైపోయి కదా. क्योंकि मशीनरी की स्पीड तेज होने के कारण एक सेकंड में जो जहाँ की होती वहाँ की हो जाती है. ఎందుకంటే ఆ మెషినరీ యొక్క స్పీడ్ తీక్షణంగా ఉన్న కారణంగా ఒక్క సెకండ్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడికి అది సెట్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది. जिसको जो रूप लेना होता है वो रूप लेते जाते हैं. ఏ రూపంలో ఎలాగా అది సెట్ అవ్వాలా పదార్థం వస్తువు ఆ రూపాన్ని తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మిషన్ యొక్క స్పీడ్ ఎలా ఎలా పనిచేస్తుందో అలా అలా. ये रूहानी मशीनरी फिर कम है क्या? మరి మీది ఆత్మిక మిషనరీ. ఇదేమైనా తక్కువ అయింది తక్కువ అనుకుంటున్నారా ఏంటి? इस मशीनरी द्वारा आप एक सेकंड में मुक्ति वालों को मुक्ति, जीवन मुक्ति वालों को जीवन मुक्ति का वरदान नहीं दे सकते हो. ఈ మషినరీ ద్వారా మీరు ఒక సెకండ్లో ముక్తిలో వెళ్ళాల్సిన వాళ్ళకి ముక్తి, జీవన్ ముక్తిలో వెళ్ళాల్సిన వాళ్ళకి జీవన్ ముక్తి యొక్క వరదానం ఒక సెకండ్లో ఇవ్వలేరా? जबकि आप हो ही महादानी और महाज्ञानी महायोगी भी हो, जबकि लिखते भी हो एक सेकंड में अपना जन्म सिद्ध अधिकार प्राप्त कर सकते हो. क्या ऐसे ही लिखते हो वा बोलते हो? ఎప్పుడైతే మీరు ఉండేదే మహాదాని మహాజ్ఞాని మహాయోగి కూడా అయిపోయారు, రాసేటప్పుడు కూడా ఏం రాస్తారు? ఒక్క సెకండ్లో మీ జన్మ సిద్ధ అధికారం మీరు పొందొచ్చు అని ఇలానే రాస్తుంటారా? సెకండ్లో జీవన్ముక్తి అధికారం పొందగలరని ఇలానే చెప్తూ ఉంటారా మీ మాటల్లో జ్ఞానం? యథార్థ బాతే తప్తో లిఖితేవా బోల్తే హోనా, ఇది యథార్థం కదా, సెకండ్లో పొందొచ్చు ప్రాప్తి అనేది. అందుకే కదా మరి మీరు రాస్తారు లేదా చెప్తారు. तो सेकंड में आत्मा को मुक्ति जीवन मुक्ति का मार्ग दिखा सकती हो, वो वरदान दे सकती हो ना. కాబట్టి ఒక సెకండ్లో ఆత్మకు ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గం ఏ ఆత్మకైనా చూపించగలరు కదా. ఒక సెకండ్లో ముక్తి జీవన్ ముక్తి యొక్క వరదానం ఇవ్వగలరు కదా. वरदान को प्राप्त करवाना, अपने को वरदान वाला भरपूर बनाना वो दूसरी बात है. लेकिन आप तो वरदान दे सकती हो ना. वरदानाల యొక్క ప్రాప్తి కలిగించడం, తమను తాము వరదానాల ద్వారా నిండుగా తయారు చేసుకోవడం అది వేరే విషయం. కానీ మీరు వరదానం అయితే ఇవ్వగలరు కదా ఒక సెకండ్లో. एक सेकंड के वरदानी मूर्त हो, ఒక సెకండ్ యొక్క వరదాని మూర్తి కాగలుగుతున్నారా? వరదానాల యొక్క ప్రాప్తి కలిగించటం ఎవరికైనా మిమ్మల్ని మీరు వరదానాల ద్వారా నిండుగా తయారు చేసుకోండి, అది వేరే విషయం. కానీ ఒక సెకండ్లో వరదాని మూర్తి వరదానం అయితే ఇవ్వగలరా అడుగుతున్నారు బాబా. अपने को एक सेकंड में व्यक्त से अव्यक्त बना सकते हो, कितने समय के लिए మిమ్మల్ని మీరు ఒక సెకండ్లో వ్యక్తం నుండి అవ్యక్తంగా తయారు చేసుకోగలరా? ఒక సెకండ్లో తయారయ్యాక ఎంతవరకు ఎంత సమయం కోసం స్థితి మీది తయారవుతుంది? ఒక సెకండ్లో తయారవ్వాలి. రెండో పాయింట్, ఎంత సమయం వరకు అది నిలబడుతుంది? अल्पकाल के लिए बना सकते, इसी कारण ही बनने वालों को भी अल्प समय का नशा, अल्प समय की खुशी होती. అల్పకాలానికే అవ్యక్త స్థితి తయారవుతుంది మీది. సెకండ్లో
అవ్వాలని ప్రాక్టీస్ చేస్తూ సెకండ్లో ఒకవేళ పొందే స్టేజ్కి వచ్చినా అది ఎక్కువ కాలం ఉండట్లేదు, కొంత సమయం వరకే, అల్ప సమయం వరకే ఉంటుంది. దాని కారణంగానే మీ ద్వారా తయారయ్యే వారిలో కూడా అల్ప సమయానికి నశ ఉంటుంది, అల్ప సమయక ఖుషి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. वे अल्प समय के लिए परिवर्तन में आते, जैसे बनाने वाले मास्टर रचयिता वैसे रचना भी ऐसे अब तक बन रही है. అల్ప సమయానికి పరివర్తన అవుతున్నది ఎదుటివారు. ఎలాగైతే తయారు చేసే మాస్టర్ రచయిత ఎలా ఉంటారో రచన కూడా ఇప్పటి వరకు అలాగే తయారవుతున్నారు. మీలో నశ అల్ప సమయం అయితే, మీలో పరివర్తన అల్ప సమయానికి అయితే, మీలో యోగ స్థితి అవ్యక్త స్థితి అల్ప సమయానికి నిలబడుతుందంటే మీ ద్వారా తయారయ్యే వారు కూడా अल्प समय के मार्प वस्तुंदी. जैसे आप लोग बाप से अल्प समय के लिए रुझान करते हो, मिलन का, मगन का, गुणों का, स्वरूप का अनुभव करते हो, ऐसे ही रचना भी, आपकी रचना भी अल्पकाल के लिए आप लोगों की महिमा करती है, अल्प समय के लिए मिलने जुलने का संबंध रखते हैं, अल्प समय के लिए खुद अनुभव करते, गुणगान करते हैं, वह कभी कभी इससे प्राप्त हुए अनुभवों को वर्णन करते हैं. तो इसका कारण कौन? बाबा చెప్తున్నారు, మీరు ఎలాగైతే బాబాతో అల్ప సమయం కోసమే ఆత్మిక సంభాషణ చేస్తున్నారో, కొద్ది సమయ స్థితి నిలబడుతుందో, అల్ప సమయం యొక్క మిలనమై అనుభవం చేస్తున్నారు యోగంలో, అల్ప సమయానికి మగ్న అవస్థ పొందుతున్నారు, గుణాలు స్వరూపం యొక్క అనుభవం అల్ప సమయానికి చేస్తున్నారు అనుకోండి. అలానే మీ రచన కూడా అల్ప సమయం కోసం మీ మహిమ చేస్తుంది, అల్ప సమయం కోసమే మీతో కలిసే సంబంధాన్ని పెట్టుకుంటారు మీ రచన కూడా అని చెప్తున్నారు బాబా. अल्प समय के लिए खुद अनुभव करते, गुणगान करते, वह कभी कभी से प्राप्त हुए अनुभव को वर्णन करते. अल्प సమయం కోసమే వర్ణన చేస్తూ ఉంటారు వారు స్వయం, అల్ప సమయంకి గుణగానం చేస్తారు, లేదా అప్పుడప్పుడు ఈ ప్రాప్తించిన అనుభవాలు వర్ణిస్తూ ఉంటారు. तो इसका कारण कौन? అప్పుడప్పుడే వాళ్ళకి అది నిలబడడానికి, అప్పుడప్పుడే గుర్తుకు రావడానికి, అల్ప సమయానికి ఆ స్థితి తయారవడానికి కారణం ఎవరు? इसका कारण कौन? मीटिंग में अनेक कारण को मिटाने का प्रोग्राम बनाया, మీటింగ్ పెట్టుకున్నారు అందరూ. ఈ మీటింగ్లో ఈ అనేక కారణాలను తొలగించే ప్రోగ్రాం తయారు చేశారా? अगर इस कारण का निवारण कर लो तो और सभी कारण ऐसे समाप्त हो जाएंगे जैसे कि थे ही नहीं. ఒకవేళ ఈ కారణాలు అనే దాన్ని నివారణ చేసుకున్నట్లయితే మిగిలిన అన్ని కారణాలు కూడా అసలు కారణాలే లేవే అన్నట్టు సమాప్తి అయిపోతాయి. అంటే ఈ అల్ప సమయానికి ఎందుకు స్థితి తయారవుతుంది? కారణం. ఈ కారణాన్ని నివారణ చేస్తే మిగిలిన అన్నీ సమాప్తి అయిపోతాయి, మిగిలిన కారణాలు అన్నారు బాబా. तो मूल कारण यही है, सदा बाप के स्नेह और सहयोग में रहने से सर्वात्माएं आपके स्नेह में सहयोगी स्वतः ही बन जाएगी. కాబట్టి ముఖ్య కారణం ఇది అని చెప్తున్నారు బాబా. సదా బాబా యొక్క స్నేహం మరియు సహయోగంలో ఉండడం వలన సర్వాత్మలు మీ స్నేహంలో సహయోగిగా స్వతహాగా తయారైపోతారు. సదా బాబా పైన స్నేహిగా ఉండడం వలన, బాబాకు సహయోగిగా తయారై ఉండడం వలన మనం సర్వాత్మలు మీ స్నేహంలో వచ్చి స్వతహాగా సహయోగి ఆత్మగా తయారైపోతారు. सुनाई था ना कि आज आत्माओं को सर्व अल्पकाल के सुख शांति के साधन है, लेकिन సచ్చా స్నేహ नहीं. బాబా ఇంతకు ముందు కూడా వినిపించారు కదా, ఈరోజు ఆత్మలకు అల్పకాలానికి సుఖం శాంతి ఇచ్చే సాధనాలు చాలా లభించి ఉన్నాయి, కానీ సత్యమైన స్నేహం అనేది లేదు. స్నేహకి భూకి ఆత్మయే, స్నేహం కోసం ఆకలితో ఉన్న ఆత్మలు. సాధనాలు ఎన్నో ఉన్నాయి అల్పకాల సుఖం ఇచ్చేవి,
అల్పకాల శాంతి ఇచ్చేవి. కానీ స్నేహం అనేది లేదు. स्नेहम कोसमैते आकलितो ఉన్న ఆత్మలు ఉన్నారు. अन्न और धन शरीर की तृप्ति का साधन है, लेकिन आत्मा की तृप्ति रूहानी स्नेह से हो सकती है. అన్నం, ఆహారం మరియు ధనము దానం చేస్తాం కదా, శరీర రూపంలో తృప్తి ఇచ్చే సాధనం అది అన్నదానం, ధనదానం. కానీ ఆత్మకు తృప్తి ఇచ్చేది ఏంటి? మీరిచ్చే ఆత్మిక స్నేహం. ఆత్మిక స్నేహంతోనే ఆత్మ తృప్తి అవుతుంది. ఓబి అవినాశి. ఆ ఆత్మిక స్నేహం కూడా ఎలా ఉండాలి? అవినాశిగా ఉండాలి. తో స్నేహి హీ స్నేహ కా దాన్ దే సక్తి హై. కాబట్టి స్నేహిగా ఉండేవారే స్నేహం యొక్క దానం ఇవ్వగలరు. అంటే బాబాతో ఎవరు స్నేహిగా ఉంటారో వారే ఇతరులకి స్నేహం యొక్క దానం ఇవ్వగలరు. अगर स्वयं भी सदा स्नेही नहीं होंगे तो अन्य आत्माओं को भी सदा काल का स्नेह नहीं दे सकेंगे. ఒకవేళ స్వయం కూడా సదా స్నేహిగా కాలేదు అంటే ఇతర ఆత్మలకు కూడా సదా స్నేహం అనేది ఇవ్వలేరు అని చెప్తున్నాను. స్వయం సదా స్నేహిగా ఉండట్లేదు బాబాతో అంటే అన్య ఆత్మలకు కూడా సదాకాలం యొక్క స్నేహం ఇవ్వలేరు. इसलिए सदा स्नेही बनने से स्नेही में आकर स्नेही के प्रति सभी कुछ न्यूचवाद व अर्पण कर ही देती. అందువలన సాధనం ఏం చెప్తున్నారు బాబా? సదా స్నేహిగా తయారై ఉండండి బాబాతో, బాబా పైన. స్నేహి యొక్క స్నేహంలో వచ్చి బాబా పైన స్నేహం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇతరులతో కూడా ఆ స్నేహం యొక్క వ్యవహారం వెళ్ళిపోతుంది. మన్ని ఎప్పుడైతే స్నేహం ఈ స్నేహిల యొక్క స్నేహంలోకి వస్తారో స్నేహిల పట్ల అన్నీ అర్పించటానికి తయారైపోతారు. स्नेही को कुछ भी समर्पण करने लिए सोचना व मुश्किल होना नहीं होता है. స్నేహిగా ఉండేవారు ఏదైనా సమర్పించటం కోసం ఎక్కువ ఆలోచించే అవసరం, స్నేహితుల పట్ల సమర్పణ అవడానికి ఎక్కువ ఆలోచించడం లేదా కష్టం అనుకోవటం అనేది ఉండదు. ఎవరి మీద మనకు స్నేహం ఉంటుందో వారి పట్ల సమర్పణ భావం రావడానికి కష్టం ఉండదు, ఎక్కువ ఆలోచించే పని ఉండదు కదా. तो इतनी जो बहुत बातें सुनते हो, बहुत मर्यादे व नियम सुनते सुनते ये भी सोचने लगते कि इतना सभी करना पड़ेगा. लेकिन ये सभी करने के लिए सभी से सहज युक्ति व सर्व कमजोरियों से मुक्ति की युक्ति यही है कि सदा स्नेही बनो. కాబట్టి ఏదైతే చాలా విషయాలు మీరు వింటూ ఉంటారు, చేయటం కష్టం అని చాలా మర్యాదలు నియమాలు వింటూ వింటూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంత చెయ్యటం అనేది ఇంత చేయాల్సి వస్తుందా, ఇంత చెయ్యాలా అని ఆలోచిస్తుంటారు. కానీ ఇవన్నీ చేయటం కోసం కూడా అన్నింటికన్నా సహజమైన యుక్తి, నియమాలు మర్యాదల మీద కూడా నడవాలన్నా సహజమైన యుక్తి మరియు సర్వ బలహీనతల నుండి ముక్తి పొందడానికి యుక్తి ఇదే. ఏంటది? సదా స్నేహి బను, సదా స్నేహిగా తయారవ్వండి. जिसके स्नेही है उस स्नेह के निरंतर संग से रूहानियत का रंग सहजी लग जाता है. ఎవరి పట్ల స్నేహి అయిపోయారు మీరు? ఎవరి పట్ల? బాబా పట్ల. అతని స్నేహిగా తయారైపోవడం వల్ల నిరంతరం అతని సాంగత్యం ద్వారా ఆత్మిక రంగు సహజంగా పడుతుంది. సాంగత్యం వల్ల సంగసే రంగు ఆత్మిక స్థితి అనే రంగు సహజంగా పడుతుంది. अगर एक एक मर्यादा को जीवन में लाने का प्रयत्न करेंगे तो कहाँ मुश्किल कहाँ सहज लगेगा. और इसी प्रैक्टिस में व इसी कमजोरी को भरने में ही समय बीत जाएगा. ఒకవేళ ఒక్కొక్క మర్యాదను నేను ఆచరణలో తేవాలి అని ప్రయత్నిస్తే జీవితంలో ఒక్కొక్క నియమాన్ని ఇది చేస్తున్నాను, ఇది ఇంకా చేయలేదు, చెయ్యాలి ఒక్కొక్క బలహీనత ఒక్కొక్క మర్యాద పాలన చేయడం మీద గమనికి పెట్టి
మీరు ఒక్కొక్కటి చేసే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, కొన్ని చోట్ల కష్టం అనిపిస్తుంది, కొన్ని విషయాల్లో సహజం అనిపిస్తుంది. అందుకే ఆ ప్రాక్టీస్ చేయటానికి, ఈ బలహీనత నింపుకోవటానికి టైం పట్టేస్తుంది. इसलिए अब 1 सेकंड में मर्यादा पुरुषोत्तम बनो. कैसे बनेंगे? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, 1 సెకండ్లో మర్యాద పురుషోత్తములు అయిపోయి ఎలా అవుతారు? सिर्फ सदा स्नेही बनने से, केवलम सदा स्नेहीगता रहते होता है. बाप का सदा स्नेही बनने से, बाप द्वारा सदा सहयोग प्राप्त होने से मुश्किल बात सहज हो जाती है. बाबा పైన సదా స్నేహిగా తయారవడం వల్ల బాబా పట్ల, బాబాతోని సదా స్నేహి, బాబా ద్వారా సదా సహయోగం పొందే స్థితికి వెళ్ళినట్లయితే, అంటే స్నేహి అయిపోతే సహయోగం దొరుకుతుంది బాబా నుండి ఆటోమేటిక్గా. దాంతో కష్టమైన విషయం, కష్టమైన ధారణలు కూడా సహజం అయిపోతాయని చెప్తున్నారు బాబా. जो सदा स्नेही होंगी उनकी स्मृति में भी सदा स्नेही रहता है. उनकी सूरत से सदा स्नेही की मूर्त प्रत्यक्ष दिखाई देती है. ఎవరైతే సదా స్నేహిగా ఉంటారో బాబా పైన, వారి స్మృతిలో కూడా సదా స్నేహమే ఉంటుంది. వారి రూపం నుండి సదా స్నేహం యొక్క మూర్తి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. బాబా స్నేహంలో ఉన్న మూర్తి రూపంలో. जैसे लौकिक रीति से भी अगर कोई आत्मा किस आत्मा के स्नेह में रहती तो फौरन ही देखने वाले अनुभव करते कि ये आत्मा किसके स्नेह में खोई हुई है. ఎలాగైతే లౌకిక రీతిలో కూడా ఏ ఆత్మ అయినా ఇంకో ఏ ఆత్మ స్నేహంలోనే చిక్కుకున్నారనుకోండి, స్నేహంలో ఉన్నారనుకోండి, వెంటనే చూసే వాళ్ళకి అనుభవం అవుతుంది. వాళ్ళు చూస్తే వీళ్ళు ఎవరి స్నేహంలోనో ఉన్నట్టున్నారు అని వాళ్ళ ఫీలింగ్స్తో, వాళ్ళ భావాలతో అర్థమైపోతుంది. तो क्या रूहानी स्नेह में खोई हुई आत्माओं की सूरत स्नेही मूर्त को प्रत्यक्ष नहीं करेगी? अरे మీరు ఆత్మిక స్నేహంలో లీనమయ్యే ఆత్మలు, మీరు ఆత్మిక స్నేహం బాబాతో పెట్టుకొని లీనమయ్యే ఆత్మలు మీరు. మరి మీ ముఖం ద్వారా స్నేహి మూర్తి ప్రత్యక్షం కాదా? లౌకిక ఒక స్నేహం దేహదారి పైన పెట్టుకుంటేనే అది ప్రత్యక్షం అయినప్పుడు మీ మూర్తిలో బాబా పైన పెట్టుకునే స్నేహము, ఆత్మిక స్నేహంలో మీరు లీనమైపోయినప్పుడు మీ ముఖం ఎలా అయిపోతుంది? స్నేహం మీ యొక్క మూర్తి కనిపించదా మీ ముఖంలో? उनके दिल का लगाव सदैव उस स्नेह से लगा हुआ रहता है. ఎవరిపైన స్నేహం ఉంటుందో హృదయం యొక్క ఆకర్షణ सदा आ स्नेही वेपे ఉంటుంది, స్నేహితుల వేపే. तो एक ही तरफ लगाव होने से अनेक तरफ का लगाव सहज ही समाप्त हो जाता है. ఒక్క వైపే మీ ఆకర్షణ అనేది వెళ్ళిపోయినప్పుడు, ఒక బాబా వైపు అతని స్నేహం, అతని పైన ఆకర్షణ అనేది, అప్పుడు అనేక ఆకర్షణలు అనేవి సహజంగానే సమాప్తి అయిపోతాయి. तो एक ही तरफ लगाव होने से अनेक तरफ का लगाव सहज ही समाप्त हो जाता है. కాబట్టి ఒక బాబా వైపే ఆకర్షణ ఏర్పడిపోతే మీకు అనేక వైపుల ఆకర్షణ సహజంగా समाप्ति అయిపోతుంది. और तो क्या, लेकिन अपने आप का लगाव अर्थात देह अभिमान अपने आप की स्मृति से भी सदैव स्नेही खोया हुआ होता है. ఇంకా ఏమవుతుంది తెలుసా? మీలో మీకున్న ఆకర్షణ అంటే దేహాభిమానం యొక్క ఆకర్షణ. అంటే మీ దేహం యొక్క స్మృతి నుండి కూడా మీరు సదా అతీతమే స్నేహి యొక్క స్నేహంలో లీనమైపోయి ఉన్నారా అనేది కనిపిస్తుంది. స్నేహం యొక్క విశేషత. तो सहज युक्ति व विधि जब हो सकती है तो क्यों नहीं सहज युक्ति विधि से अपने स्टेज की स्पीड में वृद्धि लाती हो? ఇలాంటి సహజ యుక్తితో, సహజమైన విధితో వచ్చేస్తుంది, సహయోగం దొరుకుతుంది, మీ స్థితిలో బాబా కనిపిస్తారు మీ రూపంలో. ఇంత సహజ యుక్తితో అంటే ఎందుకు ఆ సహజ యుక్తి, సహజ విధిని ఉపయోగించి మీ స్టేజ్ యొక్క స్పీడ్ పెంచుకోకూడదు? మీరు
सदा स्नेही, एक सर्वशक्तिमान के स्नेही होने कारण सर्वात्मों के स्नेही स्वतः बन जाते. సదా స్నేహి అయిన కారణంగా, ఒకే సర్వశక్తివంతుడు బాబా పైన స్నేహి అయిపోయిన కారణంగా సదా స్నేహిగా సర్వ ఆత్మలకు కూడా స్వతహాగా స్నేహి అయిపోతారు. మీరు इस राज को जानने से राजयुक्त, योगयुक्त व दिव्य गुणों से युक्त बनने के कारण राजयुक्त आत्मा सर्व आत्माओं को अपने आप से सहज ही राजी कर सकती. ఈ రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే, ఈ రహస్యాన్ని తెలుసుకోవటం వలన రహస్యయుక్తులు, యోగయుక్తులు, దివ్య గుణాలతో యుక్తియుక్తులుగా ఉన్న కారణంగా రహస్యుక్త ఆత్మలు సర్వ ఆత్మల్ని సహజంగానే తృప్తిపరచగలరు. వారితో అందరూ రాజీ ఉండేలా, వారందరితో రాజీ ఉండేలా సహజంగా ఉంటారు వారు. ఎవరు? రాజయుక్తం, రహస్యుక్తంగా నడిచే ఆత్మలు. రహస్యుక్తం, యోగయుక్తం, దివ్య గుణాలతో యుక్తియుక్తం. ఇది ఎప్పుడు వస్తుంది అంటున్నారు బాబా? ఒక్క బాబాతో ఆత్మిక స్నేహిగా అయిపోతుంది. जब राजयुक्त नहीं होते हो तब कोई को राजी नहीं कर सकते. ఎప్పుడైతే రహస్యయుక్త స్థితి మీలో రాదో అప్పుడు మీరు ఎవరిని तृप्तिपरचलेరు, संतृप्तिपरचलेరు. अगर उसकी सूरत व साज द्वारा उनके मन के राज को जान जाते हैं तो सहज ही उसको राजी कर सकते हैं. మన ఎదుటి వారి యొక్క ముఖం ద్వారా, వారి ధ్వని ద్వారా, వారి మనసులో ఉన్న రహస్యం ఏంటనేది తెలుసుకున్నట్లయితే సహజంగా వారిని తృప్తిపరచగలరు. వారి ముఖ కవలికలతోనే, అలాగే వాళ్ళ ధ్వనితోనే మనకు అర్థమైపోతే వారి మనసులో ఉన్న రహస్యం ఏంటనేది. దాన్ని రహస్యయుక్త స్థితి అంటారు. వారు సహజంగా రాజీ అయిపోతారు కదా అప్పుడు మనం తెలుసుకుని వాళ్ళతో వ్యవహరిస్తే. लेकिन कहाँ कहाँ सूरत को देखते, साज को सुनते, उनके मन के राज को न जानने के कारण अन्य को अभी भी नाराज करते, वह स्वयं नाराज होती. కానీ అక్కడక్కడ ఏమవుతుందో తెలుసా, కొంతమందిలో వారి ముఖం చూసి, ఎదుటి వాళ్ళ మాటల్లో ఏకధ్వని విని ముఖం చూసి వారి మనసులో ఉన్న రహస్యం ఏంటని తెలుసుకునే స్థితి రాలేదు. మనసులో ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేని కారణంగా ఇతర ఆత్మలు కూడా మీరు విసిగించేవారు అవుతున్నారు, అసంతృప్తి పరుస్తున్నారు. మీరు స్వయం కూడా అసంతృప్తి అయిపోతూ ఉంటారు. సదా స్నేహికి రాజ్కు జాన్ రాజయుక్త బనం. కాబట్టి సదా స్నేహిగా ఉండడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. రహస్యాన్ని తెలుసుకొని రహస్యయుక్తంగా తయారవ్వండి. అచ్చా, భవిష్య में विश्व के मालिक बनना है, ये तो पता है ना. భవిష్యత్తులో విశ్వానికి మాలికులు అవ్వాలి మీరు. ఇదైతే తెలుసు కదా, అందరికీ తెలుసా? మగర్ అభి క్యా హో, భవిష్యత్తులో విశ్వానికి రాజా అవ్వాలి, మాలికుడు అవ్వాలి. కానీ ఇప్పుడేంటి, ఇప్పుడు ఎలా ఉన్నారు? అభి విశ్వకే మాలిక్ హో వా సేవాదారి హో. ఇప్పుడు విశ్వానికి మాలికులుగా ఉన్నారా, సేవాదారిగా ఉన్నారా? విశ్వానికి మాలికుల, సేవాదారి. భవిష్యత్తులో విశ్వానికి మాలికులు అవుతారు, అదైతే మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? విశ్వానికి మాలికులా, సేవాదారిలా? సేవాదారి. अच्छा, मीठे मीठे सिक्खिला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మనం బాబాకి నమస్తే చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు మురళిలో, వ్యక్త మురళిలో?
స్నేహిగా అయ్యే స్టేజ్ ద్వారా సహయోగి. మనం కూడా బాబాకు సహయోగి ఈజీగా అయిపోతాం. బాబా సహయోగం మనకు దొరుకుతుంది. అలాగే బాబాతో స్నేహిగా ఉన్న కారణంగా ఇతరులు కూడా స్నేహి అయిపోతాం. ఇతరులు కూడా మనతో స్నేహి అవుతారు, సహయోగి అయిపోతారు. బాబా స్నేహం అనుభవం చేసే కారణంగా నియమము, మర్యాద, సేవ ఏది అర్పించాలన్నా కష్టం అనిపించదు. సెకండ్లో మీరు అవ్యక్త స్థితి అనుభవం చేయగలిగితే ఏదైనా సెకండ్లో చేసుకోవడం ఒకటి. రెండో పాయింట్, అది ఎంత టైం వరకు మీలో నిలబడుతుంది ఆ స్థితి. అల్పకాలానికి ఉండిపోతుందంటే మీ ద్వారా మీరు ఎవరికైతే తయారు చేయాలనుకున్నారో మీరు ఒక సెకండ్లో అవ్యక్త స్థితి పొందగలిగితే వాళ్ళని మీరు అజ్ఞాని నుండి జ్ఞానిగా చేయడం, లేదా ముక్తి యొక్క ప్రాప్తి, ముక్తి వరదానం ఇవ్వడం సెకండ్లో అనుభవం చేయించగలరు. మీలోని అల్పకాలానికి నిలబడుతుందంటే మీ ద్వారా తయారయ్యే వరకు కూడా అల్పకాలానికి నష నిలబడుతుంది అంటారు బాబా. శరీరానికి తృప్తి కలిగించటానికి అన్నదానం, ధనదానం, ఆహారం, ధనము ఇవన్నీ శరీరానికి తృప్తి కలిగించడం. కానీ ఆత్మకు తృప్తి కలిగించేది ఆత్మిక స్నేహం ఒక్కటి. కాబట్టి బాబాతో ఆత్మిక స్నేహిగా తయారైపోండి అని చెప్తున్నారు. సదా ఒక్క బాబా స్నేహం, బాబా ఆకర్షణలో ఉంటే ఇతర ఆకర్షణలన్నీ సమాప్తి అయిపోతాయని చెప్తున్నారు బాబా. మీరు ఎలా తయారైతే మీ ద్వారా తయారయ్యే రచన కూడా అలానే తయారవుతుంది అని చెప్తున్నాను బాబా. ఇంకేం చెప్పారు బాబా? ఈరోజు చిన్న మురళి ఉంది, తొందరగా అయిపోయింది. బాబా విశేషంగా అయితే ఇదే చెప్పారు. మీ పైన మీ రచన ఆధారపడి ఉంటారు. అందుకే మీ స్టేజ్ ఏంటనేది చూసుకోండి, మార్చుకోండి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. ఇంకోటి స్నేహిమూర్తి కోసం బాబా చెప్తున్నారు అన్నమాట. ఇంకా బాబా ఏం చెప్పారు? ఒక దేహదారి స్నేహంలో ఉన్నప్పుడే వారి ముఖంలోని అది కనిపిస్తుంది, వీరు ఎవరి స్నేహంలోనే ఉన్నారా అన్నట్టు. మరి పరమాత్మ స్నేహంలో ఉన్న మీరు మీ ముఖంలో అది ప్రత్యక్షం చేయలేరా? ఇతరులకి అనుభూతి చేయించలేరా స్నేహం అనేది అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏమన్నారు? ఇంకొక మిషన్లా ఎవరికి మీ ఎదురుగా వచ్చే వాళ్ళకి ఎలాగైతే మిషన్లో ఏదైనా వస్తువు తయారైనప్పుడు పెట్టేస్తే అది ఏ షేప్లో తయారవ్వాలి, ఎంత టైంలో తయారవ్వాలి, తయారైపోయేటట్టు ఎక్కడ ఫిక్స్ అవ్వాలి, ఎక్కడిని బయటకు వెళ్ళాలో అలా వెళ్ళిపోతుంది. మిషన్ చూస్తారా ఎప్పుడైనా? అలాగా మీరు కూడా మీ ఎదురుగా ఎవరు వచ్చినా ఎవరికి ముక్తి యొక్క వరదానం వెళ్ళాలి, ఎవరికి జీవన్ముక్తి వరదానం వెళ్ళాలి, ఒక మిషనరీ, ఆత్మిక మిషనరీలా మీ స్టేజ్ తయారైపోవాలని చెప్తున్నారు బాబా. వాళ్ళ వరదానాలు పొందుతూ వెళ్ళాలి. అలా అల్పకాలానికి వారికి ప్రాప్తి అనుభూతి అవుతుంది. కాబట్టి ఫైనల్గా బాబా ఏం చెప్పారు? సహజమైన యుక్తి, విధి, నియమాలు, మర్యాదలు ఏదైనా శ్రమ పడాల్సింది.
ఇది చేయాలి ఇది చేయాలి నేను ఒక్కొక్కటి శ్రమ పడే బదులు ఆత్మిక స్నేహంలో లీనమైపోతే, బాబా స్నేహంలో అన్నీ ఆటోమేటిక్గా ఈజీ అయిపోతాయి. నేను చేస్తున్నాననే భావం కూడా, వదిలేను త్యాగం చేస్తాననే భావం కూడా మనలో రాదు. అంత ఈజీగా ముందుకి సాఫీగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇది సహజమైన యుక్తి. పురుషార్థంలో ఈ స్పీడ్ పెంచుకోవటానికి సహజమైన యుక్తి ఇది అని చెప్తున్నారు బాబా. అచ్చా, 2 నిమిషాలు యోగం చేసి తర్వాత మళ్ళీ సాకార మురళి సారా విందారు. నిమిషం
ఓం శాంతి. ఈ ఆదివారం ప్రోగ్రామ్ 2 వారాల నుండి బట్టి అవ్వలేదు కదా, ఈ వారం బట్టి ఉంటుంది. ఉదయం 6:30 పాతకు 7 మధ్య మురళి ప్రారంభమవుతుంది. మురళి అయిపోయాక అందరికీ నాష్తా అయిపోయాక యోగ బట్టితో పాటు సెట్వింగ్ ప్రోగ్రాంలో మేము వెళ్ళి వచ్చాం కదా, 5 మంది గ్రూప్ వెళ్ళాం కదా, అనుభవాలు ఉంటాయి. 11 గంటల వరకు సాగుతుంది కార్యక్రమం. ముందు అనుభవాలు, తర్వాత యోగమా లేదా యోగం ముందు, తర్వాత అనుభవాలు ముందు, తర్వాత యోగమా, అది అప్పుడు నిర్ణయించి జరుగుతుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఉదయం ఎవరైతే మురళీ టైం నుండి వచ్చేస్తారో వారికి టిఫిన్ ఇక్కడ ఉంటుంది. లేట్గా ఇంట్లో పనులు చూసుకొని వస్తూ ఉంటే ఇంట్లో చేసుకొని వస్తారు.